Guys, welcome to our channel Venkat FX Studio. ఈ వీడియోలో మీకు షేప్ ఎలిమెంట్స్ అనేవి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే యాడ్ చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గైస్, మీకు షేప్ ఎలిమెంట్స్ అయితే యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో ఎలా ఇంపోర్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది చూడండి. సో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ మీకు లేనట్టయితే సో ఇక్కడ మీరు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ పైన అయితే క్లిక్ చేసుకుంటారు. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ షేప్ ఎలిమెంట్స్ అని ఉంటుంది చూడండి. సో గైస్, ఇక్కడ షేప్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి చూడండి. సో షేప్ ఎలిమెంట్స్ పైన క్లిక్ అయితే చేశాను. సో షేప్ ఎలిమెంట్ 1 అని ఉన్నాయి చూడండి, అక్కడ క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఓపెన్ క్లిక్ చేసుకున్నాక మీకు ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో నేనైతే ఆల్రెడీ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేశాను కాబట్టి అలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఎస్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు షేప్ ఎలిమెంట్ అనేది డ్రాగ్ చేస్తున్నాను చూడండి. సో డ్రాగ్ చేశాక ప్లే చేస్తున్నాను. సో ఇలా అయితే ఈ షేప్ అన్నది మనం అయితే ఇంపోర్ట్ అయితే చేసాం. సో షేప్ ఎలిమెంట్ 2 అన్నమాట ఇది. సో ఈ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ప్లే చేస్తున్నాను. సో గైస్, ఇలాంటి షేప్స్ అనేవి నేను ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే యాడ్ చేశాను అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది కూడా షేప్ ఎలిమెంట్ అన్నమాట చూడండి. సో మీకు ఆల్రెడీ 10 షేప్ ఎలిమెంట్స్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేశాను. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. సో ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో అప్ టు 12 షేప్స్ అయితే నేను ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను. సో అన్నీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి, అన్నీ యూజ్ అయితే చేసుకోండి. సో ఇలా మనం షేప్ ఎలిమెంట్స్ని అయితే ఇంపోర్ట్ అండ్ యూజ్ అయితే చేసుకుంటాం. సో మీకు వీడియో నచ్చిన దగ్గర అయితే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ ఒక షేప్ ఎలిమెంట్ అయితే తీసుకున్నాను చూడండి, క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్రౌజ్ ఎడిట్ అని ఉన్నా చూడండి, ఎడిట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కలర్ మనం బ్లాక్ ఇస్తే బ్లాక్గా అది షేప్ అనేది మారుతుంది. సో షేప్ ఎలిమెంట్ అనేది మారుతుంది. సో మీకు ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా అయితే మీరు కాపీ కూడా చేసుకోవచ్చు షేప్ ఎలిమెంట్ని. సో నేను ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసుకొని కలర్ చేంజ్ చేయాలంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఇస్తే ఇది టోటల్గా బ్లాక్ అయితే అయిపోద్ది. సో ఇలా మీరైతే షేప్ ఎలిమెంట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో ఈ షేప్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే మీకైతే మీ వీడియోకి మంచి గ్లో ఎఫెక్ట్ అనేది అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో గ్లో అనే కాదు, మీరు మీ వీడియో డిజైన్ కూడా కాస్త ఎన్హాన్స్ అయితే అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్.